హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాహితి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ. సో నేను ఇది సడన్గా చేస్తున్న వీడియో. సో నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి. నేను ఇండియాకి వెళ్ళాలి కాబట్టి అంత ప్యాకింగ్ ఉంది. సో సూన్ మీరు నా ఇండియా రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. చాలా వీలాగ్స్ చేస్తాను. సో ఈరోజు అప్డేట్ ఏంటో ఇమీడియట్గా చెప్దామని చెప్పి ఆరాటం అనమాట. ఎందుకంటే ఈరోజే పిహెచ్డబ్ల్యూ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. సో నేను చాలామందికి నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మ్యాక్ వాళ్ళు పిహెచ్డబ్ల్యూని రివ్యూ చేస్తున్నారు అని చెప్పి. సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ మీకు దాని డెసిషన్ ఏమొచ్చిందో చెప్పడానికి. ఎందుకంటే ఐ నో దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు కమ్ ఫర్ సెప్టెంబర్ ఇంటేక్. సో నా వల్ల మీరు ఎవరైనా ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకొని ఉంటారో లేకపోతే డౌట్లో ఉండి ఉంటారో, సో ఐ టేక్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో అందుకే ఇమీడియట్గా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దిస్ విల్ బీ లైవ్ టుమారో అండ్ ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ద గుడ్ న్యూస్ ఇస్ మనకి పిహెచ్డబ్ల్యూ క్యాన్సిల్ చేయట్లేదు. సో మ్యాక్ వాళ్ళు ఆ రివ్యూ రిపోర్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు యూకే గవర్నమెంట్ వాళ్ళకి, స్టేటింగ్ దాట్ ఈ గ్రాడ్యుయేట్ ప్రొసీజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రూట్ చాలా వాల్యుబుల్. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. అండ్ ఆల్రెడీ స్టూడెంట్ ప్రాసెస్కి డిపెండెంట్స్ని తీసేసి మీరు ఆల్రెడీ కంట్రోల్ చేస్తారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ప్రాసెస్. దీనివల్ల యూకే గవర్నమెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. సో ఆ రిపోర్ట్ ఏంటి అని చెప్పి మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అండ్ కమెంట్స్లో కూడా హైలైట్ చేస్తాను. మీకు కావాలంటే అది రీడ్ చేయండి. దిస్ ఇస్ 70 పేజ్ డాక్యుమెంట్. బట్ రీడ్ చేస్తే మీకు కొంచెమన్నా నాలెడ్జ్ వస్తుంది ఏమవుతుంది ఏంటి అని చెప్పి. సో ఫార్ ద అప్డేట్ పిహెచ్డబ్ల్యూ ఉంది, నెక్స్ట్ ఇంటేక్ వాళ్ళకి కూడా ఉంది, అండ్ కమింగ్ ఇంటేక్ జనవరి వాళ్ళకి కూడా ఉంది. అండ్ దాని రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో అడగండి. అండ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ యూకే, విష్ యూ గుడ్ లక్. అండ్ పిహెచ్డబ్ల్యూ ఉంది కదా వచ్చేస్తున్నారు అని కాదు, నేను ఇంకో పర్సనల్ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్, పిహెచ్డబ్ల్యూ ఉంది, బట్ వచ్చే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని రండి. దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్. ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రొఫెషనల్ జాబ్ రావడం ఈజీ అనమాట. సో కొంచెమన్నా మీ హడల్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనం ఇన్ని డబ్బులు పెట్టుకొని వచ్చేది ప్రొఫెషనల్ జాబ్ చేయడానికి కదా. సో దానికోసం ఏమున్న వాళ్ళు అయితే 100% కొంచెమన్నా ఎక్స్పీరియన్స్ తీసుకొని రండి. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ డే 1 నుంచి కష్టపడాలి. అండ్ దట్ ఈస్ నాట్ లైక్ అందరికీ వస్తుందని చెప్పి గ్యారంటీ అస్సలు లేను. ఎక్స్పీరియన్స్ ఉంటే అయితే 100% వస్తుంది మీకు జాబ్. సో మీరు ట్రై చేసే విధానం బట్టి కూడా ఉంటుంది దాని డిపెండెన్స్. బట్ దట్ ఈస్ మై పర్సనల్ అడ్వైస్. అండ్ ద అదర్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్, మీరు సెప్టెంబర్ ఇంటేక్కి ఏవైనా కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే జస్ట్ బీ కేర్ఫుల్. లైక్ మంచి జనరల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి ఆర్ మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ పిహెచ్డబ్ల్యూ ఏంటి అని చాలామంది కూడా అడుగుతున్నారు, లాస్ట్ వీడియోలో కూడా అడిగారు. సో పిహెచ్డబ్ల్యూ ఈజ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అది మీ లైక్ 2 year వీసా వస్తుంది అంటారు కదా, వర్క్ వీసా. అది పోస్ట్ స్టడీ వర్క్ వీసా, దాన్నే రివ్యూ చేస్తారనమాట. అండ్ పిహెచ్డబ్ల్యూ ఏంటో క్లియర్గా నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని కింద లింక్ ఇస్తాను. సో అది కూడా వాచ్ చేయడం మర్చిపోకండి. అండ్ విష్ యూ గుడ్ లక్. నేను యూకేలో జాబ్ అప్డేట్స్ అండ్ కరెంట్లీ అయ్యే అప్డేట్స్ అని చెప్పి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ అన్న వారానికి 2 వీడియోలు వస్తాయి, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే ట్రై చేస్తాను అండ్ ఎవ్రీడే యాక్టివ్ ఉంటాను, ఐదర్ ఆన్ స్టోరీస్ ఆర్ రీల్. సో దానికోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి. నా ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.